కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. టు బ్యాక్ లాగా 1.5 hours 2 hours ఆయన మాట్లాడి ఆ తర్వాత 30-35 మందితో మాట్లాడించి సలహాలు సూచనలు, ఈ మీటింగ్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? ప్రతిపక్ష పాత్ర బ్రహ్మాండంగా పోషిస్తోంది. ఇన్ ఏ డెమోక్రసీ అపోజిషన్ షుడ్ బి హెల్దీ. అండ్ తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా దే నీడ్ అ స్ట్రాంగ్ అపోజిషన్ అనేది రుజువు చేశారు. ఇకటే మీరు చూస్తే 2014 ఎలక్షన్స్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినా తెలంగాణ ఏర్పాటు అనే ఉద్దేశంతోనే జరిగాయి. అప్పుడు కేసీఆర్ గారికి 63 సీట్లు వచ్చినాయి. ఆయన ఆశించిన స్థాయి మెజారిటీ రాలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు డ్రిఫ్ట్ అయ్యి ఎంతో కొంత కన్సాలిడేట్ అయితే చేసుకున్నారు. బట్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బలంగా ఉండటం అనే కార్యక్రమం గట్టిగా కొనసాగింది. 63 సీట్లే వారికి వచ్చాయి కాబట్టి ఆయన దగ్గర ఒక 10 మందో 15 మందో 20 మందో జాయిన్ అయినా స్టిల్ అపోజిషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. సో అండ్ ప్రభుత్వంలోకి వాళ్ళు సెటిల్ అవ్వడానికి కొంత టైం పట్టింది. కొత్త రాష్ట్రం ఎలాగా ఉంటే బాగుంటుంది అనేది ఆయన అంతకు ముందు నుంచే ప్రణాళికలు రచించుకున్న మాట వాస్తవం. ఆయన దానిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఎంత దూరం దే టుక్ ఎ లాంగ్ టైం. వెంటనే ఏదో మొదటి 6 నెలల్లోనో సంవత్సరంలోనో సెటిల్ అయిన వ్యవహారం ఏం కాదు. దాదాపుగా 1.5-2 ఏళ్ళు పట్టింది ప్రభుత్వం తాలూకా అనుపాలనలు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు, తర్వాత హరీష్ రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది తప్ప ఎక్కువ మందికి ప్రభుత్వంలో అనుభవం ఉన్న వాళ్ళు కారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఫస్ట్ టైం వచ్చారు అది మంత్రిగా. బట్ దెన్ స్లోగా యాజ్ ది టైం పాస్డ్ వాళ్ళు దే పిక్డ్ అప్ రోప్స్ అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ ది గవర్నెన్స్. మీకు పెద్ద స్కీమ్స్ ఆలోచన చేయడం, పెద్ద స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా 2017-18 కాలంలో జరిగిన తర్వాత ఇట్స్ ఆల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓవర్ నైట్ ఏది చేసి లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు ఆలోచన చేశారు. అప్పుడు 4,000 రూపాయలు పెర్ ఏకర్ పెర్ సీజన్ అట్లా ఇస్తామన్నారు. అది కొంత దూరం ముందుకు వెళ్ళింది. ఇప్పుడు దాంట్లో కూడా ఉండే ఇబ్బందులు ఉండినాయి. అందరికీ వస్తున్నదా, కొందరికే వస్తుందా, రైతు బంధు పడిందా లేదా, ఎన్నాళ్ళు పడుతుంది. రైతు బంధు పడటం అంటే వీఆర్ గివింగ్ రైతు బంధు అని అనౌన్స్ చేస్తే వెంటనే రేపు అందరికీ పడిపోదు. ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. వాళ్ళు ఏదో ఇన్ని ఏకర్స్ ఉన్న వాళ్ళకి మొదటిసారి, ఇన్ని ఏకర్స్ ఉన్న వాళ్ళకి రెండోసారి, ఇలా విడతలుగా ఇచ్చినప్పుడు మొదటిసారి అందరికీ పడిందంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే, ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటే అఫీషియల్ మెషినరీ వాజ్ ఆస్క్డ్ టు రెక్టిఫై దోస్ థింగ్స్. సో ఇలాగా అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆలోచన చేశారు. తర్వాత ఏదో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, ఇలా చాలా ఆలోచన చేసి చాలా వాటిని ఇంప్లిమెంట్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తన గవర్నెన్స్ ప్లాంక్ మీద ఆయన ఎన్నికలకు వెళ్ళారు 2018లో. ఒక 6 నెలల ఎలక్షన్ ముందుకు జరిపించుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయనకుండే రాజకీయ సమీకరణాల దృష్ట్యా, రాజకీయ ఈక్వేషన్స్ దృష్ట్యా పార్లమెంటుతో కలిసి ఎన్నికలకు వెళ్తే ఆయనకు రావాల్సిన అడ్వాంటేజ్ రాదన్న ఉద్దేశంతో మళ్ళీ కొంచెం ఎర్లీగా ఎలక్షన్ అసెంబ్లీ రద్దు చేసుకున్నారు. సెప్టెంబర్లో రద్దు చేసుకుని వాళ్ళు అక్టోబర్లో ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నారు. బట్ ఎలక్షన్ కమిషన్ డిలేడ్ ఇట్ బై 3 more months అండ్ డిసెంబర్కి ఎన్నికలు అయినాయి. అండ్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. సారి వచ్చినప్పుడు పీపుల్ హ్యావ్ గివెన్ ప్రాపర్ మ్యాండేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీఆర్ఎస్. ఆయనకి అధికారం కట్టబెట్టారు. 88 సీట్లు వచ్చాయి. 88 సీట్లు వచ్చినప్పుడు అక్కడికి దాన్ని ఆపి తన పరిపాలన, తను ఏమేమి ప్రాజెక్ట్స్ పీపుల్కి ప్రామిస్ చేశారో, ఏమేమి స్కీమ్స్ ప్రామిస్ చేశారో వాటన్నింటినీ ఆయన ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ఎలాగో చేస్తున్నారు. కాబట్టి హీ డిడ్ నాట్ హ్యావ్ టు గో ఫర్ షాపింగ్ ఆఫ్ సమ్ మోర్ ఎమ్మెల్యేస్. కానీ ఆయన ఏం చేశారు, 14 మంది ఎమ్మెల్యేలని వేరే పార్టీల నుంచి చేర్చుకున్నారు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు. చేర్చుకుంటే కదా వచ్చేది ఎవరన్నా. ఇప్పుడు రావాలని చాలామందికి ఉండొచ్చు, చేర్చుకోవాలి కూడా కదా. సో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదు.
ఇది పరిస్థితి. సో 88 102 అయింది. 5 సంవత్సరాలు గవర్నెన్స్ చేశారు. 5 సంవత్సరాలు గవర్నెన్స్ చేసిన దాంట్లో పీపుల్ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఎలాగా పరిపాలిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ వస్తున్నాయా లేదా, పరిపాలనలో ఏమేమి సౌలభ్యాలు ఉన్నాయి, ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి కేసీఆర్ ఉండటం వల్ల, ఏమేమి డిసడ్వాంటేజెస్ వస్తున్నాయనే ఒక ఆలోచన ఒకటైతే మొదలైంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యి ఆయన రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకుని అక్కడి నుంచి అతను కొంచెం గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్స్ మొదలుపెట్టారు. పెట్టి హీ వాజ్ లార్జ్లీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దట్. అందుకనే అతనికి కూడా మళ్ళీ 2023 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఓవర్వెల్మింగ్ మెజారిటీ వల్ల కాంగ్రెస్ పార్టీకి 88 సీట్లు 100 సీట్లు అట్లా రాలేదు. కానీ కేసీఆర్ నష్టపోయింది మాత్రం చాలా ఎక్కువ. లెట్ అస్ సీ ఇట్ లైక్ దిస్. కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి, ఒక సీటు సిపిఐకి వచ్చింది 65, మిగతావన్నీ ఎంఐఎం, బీజేపీ 8 సీట్లు, బీజేపీ, బీఆర్ఎస్ మిగతా 39 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్కి. ఆవిడ చనిపోవడంతో జరిగిన బై ఎలక్షన్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచారు. సో 38. దీనిలో 10 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ వాళ్ళు తొందరగా నిరాశ చెందిపోయి పార్టీలో కొనసాగలేదు, అందుకని వెళ్ళిపోయారు. ది సేమ్ రూల్ అప్లైస్ టు వాట్ హీ హ్యాస్ డన్ ఎర్లియర్, రైట్? ఇంతకు ముందు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు నిరాశ చెందిన వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు, టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు. సో వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు కూడా వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలేదు. పైగా వాళ్ళ కేసు ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తుంది. సుప్రీంకోర్టు తప్పకుండా వీటిని బై ఎలక్షన్ పెట్టేయాలి, డిస్క్వాలిఫై చేసేయాలి అని చెప్తుందా? నేనైతే అనుకోవడం లేదు. దానికి ఒక కారణం ఉంది. అసెంబ్లీ ఈజ్ సుప్రీం, ఇట్స్ అన్ ఎలక్టెడ్ బాడీ. సో స్పీకర్స్ డెసిషన్ విల్ బి ఫైనల్. స్పీకర్ని తొందరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే ఒక నెలలో నిర్ణయం తీసుకోండి అని ఏదైనా సూచన ఇవ్వవచ్చు సుప్రీంకోర్టు. మీకు ఉదాహరణకి తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దేర్ వాజ్ ఎ డెడ్ లాక్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ గవర్నర్. వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్రతిష్టంభన ఏర్పడిపోయి మ్యాటర్ కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు దాకా వెళితే వాదోపవాదాలు గట్టిగా జరిగాయి. ఆవిడ వాదన ఆవిడ పెట్టారు, ఆయన వాదన ప్రభుత్వం పెట్టింది. హూ ఈజ్ రైట్ అనేది పీపుల్కి వదిలేయాలి. సో అక్కడ ఏమైంది, ఆవిడ బీజేపీ లీడర్. సో న్యాచురల్గా సెంట్రల్ గవర్నమెంట్కి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉంది. ఈయన బీఆర్ఎస్ అని పార్టీని మార్చాడు, నేషనల్ వైడ్గా స్ప్రెడ్ అవ్వాలనే యాక్టివిటీలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీళ్ళు స్ట్రాంగ్ అయ్యామనే ఫీలింగ్లో ఉన్నారు. సో ఆ డెడ్ లాక్ ఏర్పడినప్పుడు కోర్టు చివరికి కేసు బోత్ సైడ్స్ ఉపసంహరించుకునేటట్టుగా చేసి మీరు కూర్చొని మాట్లాడుకొని, ఇది బికాజ్ బోత్ ఆర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్, అందుకని మీరు దీన్ని